ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశం రచ్చరచ్చగా జరిగింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధానికి దిగారు. కాంగ్రెస్ శాసనసభ సభ్యున్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. చివరికి ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. దాడికి నిరసనగా రేపు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ పీసీసీ. మాటల తూటాలు పేలాయి, ముష్టిఘాతాలు చెంపదెబ్బలు పడ్డాయి. చివరికి అసలు తాము ప్రజాప్రతినిధులమన్న సంగతే మర్చిపోయారు. అసలే వెనుకబడ్డ జిల్లా, కరువు కష్టాలు, రైతుల కన్నీళ్లపై చర్చించి కాస్త మేలు చేద్దామన్న సంగతి మర్చిపోయి నేతలు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగి సమావేశ మందిరాన్ని రణరంగంగా మార్చారు. జడ్పీ మీటింగ్ లో మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ గొడవలోనే రామ్మోహన్ రెడ్డి చెంప మీద కొట్టాడు బాలరాజు. దీంతో రచ్చ మరింత పెరిగింది. తోపులాటలో అచ్చంపేట ఎమ్మెల్యే పెదవికి గాయమైంది. కొద్దిసేపు ఎవరేం మాట్లాడుతున్నారో, ఏం చెబుతున్నారో అర్థం కాని గందరగోళం నెలకొంది. దళితుణ్ణి అయినందునే తన మీద రామ్మోహన్ రెడ్డి అసభ్యకర కామెంట్స్ చేశారని ఆరోపించారు బాలరాజు. ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్. మహబూబ్నగర్ ఘటనను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాడికి నిరసనగా రేపు మహబూబ్నగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై జరిగిన దాడిని కూడా గుర్తు చేశారాయన. టీఆర్ఎస్ ఆగడాలను చూస్తూ ఊరుకోమన్న ఉత్తమ్ శనివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఇటువంటి దాడులు చెడు సంప్రదాయానికి దారితీస్తాయని చెప్పారు ఉత్తమ్. జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన సంఘటన, ఆ సంఘటనలో టీఆర్ఎస్ పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కరువు చర్చపై కాంగ్రెస్ పార్టీ వారు నిరసన తెలియజేస్తుంటే సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యుడు మృదు స్వభావి అయిన రామ్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడి చేయడం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తున్నది.
ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దౌర్జన్యాలు కాంగ్రెస్ పార్టీ సహించబోదని చెప్పి మనం చేస్తున్నాను. మేము ఓపికగా ఈ కొన్ని సంఘటనలు గమనిస్తూ ఉన్నాం. కొంతకాలం క్రితం ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి జరిగింది. వివిధ సంఘటనల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై, నాయకులపై దాడులు జరిగాయి.